మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. తెలియనోళ్ళు ఇలా ట్రై చేయండి. ఎన్ని కొత్త రెసిపీస్ వచ్చినా ఇది మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. ఏం లేదండి, వంకాయ టమాటా కాల్చేసి ఇలా పొట్టు తీసి పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ రాసి కాల్చుకోవడమే. ఇలా చింతపండు ముందే నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకొని ఇలా రసం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పొట్టు తీసి పెట్టింటాం కదా, అవి వేసి బాగా నలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు బాగా నలిపి పెట్టుకోవాలి. అప్పుడేనండి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ మనకు తెలిసేది. సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 to 4 తీసుకొని బాగా దంచుకోవాలి. లేదంటే చేత్తోనే నలుపుకోవచ్చు. చేత్తో కలిపితే కారం కదండి, అందుకే చేయి మంట ఎక్కుతుంది. అందుకనేసి దంచేసి అది దాంట్లో వేసేసి అలాగే సాల్ట్, చిన్ని ఉల్లిపాయలు తీసుకొని వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇలా తెల్లగడ్డ కరివేపాకుతో తిరగబాతేస్తే